ఇప్పుడు వాళ్ళు ఏమన్నారో ఏమో. పాపం ఒంటరిగా వెళ్ళింది. అసలే వదినకిదంటే కోపం. ఇప్పుడు నిజం బయట పెట్టేస్తుందని, ఇంకా ఎంత రచ్చ చేస్తుందో, ఏ హింస పెడుతుందో అని భయంగా ఉందండి. ఆవిడ అబద్ధం బయట పెడితే ఇంకా దుర్గం అనడానికి అరవటానికి ఏముంటుంది ప్రియా? బావా ఆదిత్య ఆవిడ నోరు మూయిస్తారు కదా. అంత తేలిగ్గా బయట పండిస్తుందా? జ్యోతిషాలయం వెళ్లారు కదా, ఇంకా ఆవిడ చేతిలో ఏముంటుంది? మనకి జాతకం దొరక్క తులసి జాతకం తీసుకెళ్లలేదేమని నా భయం అండి. తులసి మేనేజ్ చేయగలదు ప్రియా, నువ్వేం భయపడకు. ఏంటోనండి, మీ అంత ధైర్యంగా నేను ఉండలేకపోతున్నాను. భలే ఎత్తేసావు. దాని రోగం కుదిరించావత్తయ్యా. దుర్గమ్మని అబద్ధం చేసి దాన్ని గెలిచి నిలవనిస్తానా? ఇక ఈ జన్మలో నీ జోలికి రాదే దుర్గా. ఇంకానా? అయిపోయింది. ఇంకది చచ్చిన పామే. నీ జాతక విషయం ఏంటో నాకు తెలుసు, కానీ వీడి మీద మోహం. ప్రియ ప్రాణాలు తీసి పెళ్లి చేసుకుని ఏం బాగుపడతారు? ఏమండి, నా కుడుక నదురుతుందండి. నాకెందుకు భయంగా ఉందండి. ప్రియా, వీక్నెస్ కి సెంటిమెంట్ కు ముడిపెట్టకు. అంత భయపడాల్సిన పని లేదని చెప్తున్నాను కదా. నిజాలు తెలిసాయిగా. ఎవరేంటో బాగా అర్థమైందా? ఇక నుంచైనా వాస్తవంలో బతుకో. ఎప్పుడు నువ్వున్నావన్న ధైర్యంతో ఉండేదాన్ని. ధర్మం తప్పని వాళ్లకు అండగా ఉంటావనే నమ్మకం ఉండేది. మంచి వాళ్ళకి మంచి చేస్తావని, ఆశ్రయం ఇచ్చిన వాళ్లకు అండగా ఉంటావనే ఆశ ఉండేది. ఆసరా శరణం నాస్తి అంటే ఆదుకుంటావన్న విశ్వాసం ఉండేది. కానీ మొట్టమొదటిసారి నీకు దండం పెట్టాలంటేనే నాకు భయంగా ఉంది. వేడుకోవాలంటేనే బెరుగ్గా ఉంది. నా చేతులు వణుకుతున్నాయి, పేదాలు తడారిపోతున్నాయి, గొంతు పెగలడం లేదు, మనసు లగ్నం కావడం లేదు. అన్యాయం తెలియని వాళ్ళు, దురాశ ఎరగని వాళ్ళు, ఎందుకు స్వామి, ఎందుకు శరణు అన్న వాళ్ళ మీద కనికరం తగ్గింది నీకు? తప్పేమైనా చేసుంటే దయగల తండ్రివి, క్షమించలేవా? పొరపాటు జరిగితే మన్నించలేవా? స్నేహాలు మనుషులు ఏర్పరచుకునేవి, బంధాలు నువ్వు ముడేసినవే కదా. వాటి మధ్య అగాధాలు ఎందుకు సృష్టిస్తున్నావు? అబద్ధాలకి బలం, నిజానికి అధైర్యం ఎందుకు కలిగిస్తున్నావు? నీ మీద అలిగే శక్తి లేదు. వేడుకోవడం తప్ప వేరే మార్గం తెలియని దాన్ని. జరిగిందేంటో జరుగుతున్నదేంటో నీకు తెలియంది కాదు.
ఎందుకు వెతులకు వేదనలకు గురి చేస్తున్నావు? నాకు మా అమ్మ అంటే ప్రాణం. ఆ విషయం నీకు తెలుసు. తల్లి, తండ్రి, గురువు, ప్రత్యక్ష దైవాలు అంటారు. అలాంటి అమ్మ ధైర్యం సడలి ఆశలు సన్నగిల్లి తల్లడిల్లిపోతుంది. నా ధైర్యం సన్నగిల్లిపోతుంది. ఓదార్చే శక్తి లేకుండా చేస్తున్నావు. కరుణించు స్వామి, మా అమ్మను కాపాడు. దిక్కులేని దాన్ని చేసి ఏ దిక్కు లేని వాళ్లకు దేవుడే దిక్కు అనిపించుకుని సంతోషపడ్డం దైవానివైన నీకు ధర్మమా? దయ చూపించు తండ్రి. నువ్వు డౌట్ పడి పడి నన్ను డౌట్లో పడేసావు ప్రియా. తులసి ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. నేను వెళ్ళి చూసొస్తాను. ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నా? అంతా మీ వల్లే జరిగింది. ఏమైందే? నువ్వు ఏడుస్తూ ఉంటే చూస్తూ నేను తట్టుకోలేను. జాతకం నేను బీరువాలో జాగ్రత్తగానే పెట్టానే. అసలు ఈ మధ్య దాన్ని తీయను కూడా తీయలేదు. అసలు అది ఎందుకు కనిపించడం లేదో నాకు అర్థం కావడం లేదే. జాతకాలు తీసుకెళ్లేదు కాబట్టి మేము నమ్మమన్నారా? నీదే అబద్ధం అన్నారా? జాతకం సంగతి పక్కన పెట్టండి. మీరెన్నాళ్ళు మీ తరఫున బంధువులతో గాని అమ్మ తరఫున వేరే బంధువులతో గాని కలిసి మెలిసి బంధాలను అనుబంధాలను ఆ సరదాలను పంచుకుని బతికేలా పెంచలేదు నన్ను. అన్నీ మీరే అయి మరొకరికి దగ్గర కానివ్వకుండా మా అన్నయ్య, మా వదిన, నా మేనల్లుడు అంటూ ప్రపంచంలో మరెవరూ మన వాళ్ళు కాదన్నట్టు పెంచి వాళ్లే ప్రపంచమని వాళ్ల మీదే ప్రేమలు పెంచుకునేలా చేశారు. ఇప్పుడు ఆ విషయాలని ఎందుకు తులసి? ఉంది, ఆ అవసరం నాకిప్పుడుంది. అందుకే మాట్లాడుతున్నాను. అమ్మా, మా అన్నయ్య నీకు మేనమామ అంటూ నువ్వు ఎవరినైతే పరిచయం చేశావో ఆయన అసలు మనిషే కాడమ్మా. అదేదో అంటారే, మామయ్య ముఖం విషకుంభం, మేకవన్న పులి, మనిషి ముసుగు వేసుకున్న మృగం, మానవ రూపంలో ఉన్న రాక్షసుడు, మేనమామ వేషంలో కనిపిస్తున్న కంసుడు. ఏం కూసవే? మా అన్నయ్య మృగమా? మా అన్నయ్య రాక్షసుడా? మా అన్నయ్య కంసుడా? నాలుక చీరేస్తాను. శభాష్, శభాష్ కృష్ణప్రియ, శభాష్.
అన్నయ్యకి చెల్లెలు అనిపించుకున్నావు. ఆ అన్నయ్యనే మించిపోయావు. ఈ గుడ్డి ప్రేమే నా బతుకుని అగాధంలో పడేసింది. నీలా నమ్మే నేను మోసపోయాను. బంధాలు పక్కన పెట్టి ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా ఆలోచిస్తాడని ఆశపడ్డాను. కానీ నీలా ఆయన ప్రేమించడం లేదమ్మా. మీకు రక్త సంబంధం ఉండొచ్చు కానీ గ్రూపులు వేరు. నీది పాజిటివ్ థింకింగ్ బ్లడ్, ఆయనది నెగటివ్ థింకింగ్ బ్లడ్. నువ్వు కలవరిస్తున్నావు, ఆయన కాదనుకుంటున్నాడు. నువ్వేమో ఆరట పడుతున్నావు, ఆయన ఆశయించుకుంటున్నాడు. నువ్వు నా అనుకుంటున్నావు, ఆయన నో అనుకుంటున్నాడు. నువ్వు మన అనుకుంటున్నావు, తను మాత్రమే అనుకుంటున్నాడు. తన కుటుంబం, తన పరువు, తన స్వార్థం, తన భార్య అంతవరకే అనుకునే మనకు విలువివ్వని మనిషి. జాలి, దయ, కరుణ ఇవేవీ లేని పాషాణం. ఎస్, పాషాణం. ఎందుకే ఆయన అలా అంటున్నావు? కళ్ళు తెరుచుకున్నాయి కాబట్టి, నిజం తెలుసుకున్నాను కాబట్టి, స్వభావం స్వరూపం తెలిసింది కాబట్టి. మన తరఫున అర్థం చేసుకోవడం లేదమ్మా ఆయన. మన తాపత్రయం ఆయనలా స్వార్థం అనుకుంటున్నాడు. అసలు ఏం జరిగింది తులసి? జాతకం తేలేదు. అవునా? అస్సలు నమ్మలేదా? ఏనాడు నమ్మలేదు. ఆపేక్షలున్నవాడు మాట వినడం, తన మేనకోడలు ఎందుకింతలా చెప్తుందని కూడా అమ్మా తులసి, నన్ను క్షమించవే. నీ మీద చేయి చేసుకుని లేకపోతే ఆ కుజదోష విషయం బయటపడేది. అవునానమ్మా, ఈ దోషం విషయం ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుందని నాకు భయంగా ఉంది నానమ్మా. భయపడి వణికి ఆ దుర్గమ్మకు అనుమానం వచ్చేలా చేయకు. దాన్ని చూడగానే కాస్త ధైర్యం కూడబెట్టుకో. నేను ధైర్యంగానే ఉంటాలే. అయినా జాతకం కావాలి అని అత్తయ్య ఒకవేళ అడిగితే? అది నిజమే. ఈ పూజలు పూర్తయ్యి దోషం తొలిగే వరకు ఆ జాతకం ఎవ్వరికంటా పడకుండా దాచేయి.
సమయానికి ఆ సత్య కూడా లేదు కాబట్టి దాన్ని అర్జెంటుగా దాచేయి. అలాగే నాన్నమ్మా. ఎక్కడ దాచమంటావు? నా నెత్తిందాయివే, నెత్తిందాయి. దాయివే అంటే ఎక్కడా ఏంటి అని అడుగుతావే. వెళ్ళు, ఎక్కడో ఒక చోట ఎవరికంటా పడకుండా దాయి. సరే నాన్నమ్మా. ఓసై తులసి, నువ్విక్క నుంచి చచ్చిన పాముతో సమానం. ఇక నిన్ను ఒక ఆట ఆడుకుంటాను చూడు. అది తోకలో విషం ఉన్న పాముతో సమానం. దాని జోలికి వెళ్ళకు. వెళ్ళి కదిలించి నీ తల మీదకు తెచ్చుకోకు. కార్యం గట్టెక్కేదాకా మన దారిన మనం ఉంటే మంచిది. మన దారిన మనం ఊరుకున్నా అది ఉండద్దా? దాని తిప్పలది పడుతుంది. మనం మౌనంగా ఉండటమే. వెళ్ళు, వెళ్ళి ముందు ఆ పని చూడు. అలాగే నాన్నమ్మా. వెళ్ళు. దీనికి అన్నీ చెప్పి నేర్పాలి. నాకు మా అమ్మ కన్నా కూడా నాకు అత్తయ్య ముఖ్యం. ప్రియ ప్రాణాలు తీసి పెళ్లి చేసుకుని ఏం బాగుపడతారు? నాన్నన్న మాటలకు తులసి ఎంత హర్ట్ అయిందో. ఎవరన్నా తల్లి తర్వాతే కదా. నాకన్నా తనకు అత్తయ్య ముఖ్యం కదా. తన తర్వాతే కదా అత్తయ్యకు నేనైనా ఎవరైనా. అలాంటిది తులసిని ఎంత మాట అన్నాను. ఎవరన్నా తల్లిని కాదనుకుంటారా? చాలా మూర్ఖంగా మాట్లాడాను. పడుతున్నాడు. తప్పు తెలుసుకున్నట్టున్నాడు. అందుకే భయపడి మొహం చాటేశాడు. నాన్న మాటలకి దాని మొహం చూసే ధైర్యం లేక ఇలా దాక్కోవాల్సి వచ్చింది. అంత పెద్ద తప్పుడు మాటని దాన్ని బాధ పెట్టినందుకు నా చెంపలు నేనే పగలగొట్టుకోవాలి. అత్తయ్య అత్తయ్య, నాకు పిచ్చి హ్యాపీగా ఉంది. అదేదో అంటారే, షాంపూ బాటిల్ ఇలా ఇలా ఊపి జివ్వు మన చిమ్మాలనుంది. షాంపూ కదే, షాంపెన్. అదే అదే. నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాట గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుంది అన్న పాటలోలా ఉంది.